Hi friends, welcome to TeluguTechsteps. ఓకే, లెట్స్ సీ హౌ జావా వర్క్స్ ఇంటర్నల్లీ. జావా అనేది ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం నేర్చుకోబోయే ముందు ఫస్ట్ 2 ఎన్విరాన్మెంట్స్ అనేవి మనకి తెలియాలి. ఫస్ట్ కంపైల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అండ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. కంపైల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే మనం ఏదైతే కోడ్ డెవలప్ చేస్తున్నామో దాన్ని కంపైల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. అదే ఏదైతే కోడ్ మనం డెవలప్ చేసినది చూసారా, అది ఎగ్జిక్యూట్ అవుతుంది చూసారా, దాన్ని మనం రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. లెట్స్ సీ ఫస్ట్ కంపైల్ టైమ్ ఎన్విరాన్మెంట్. In Java, if you write a program, it is stored with an extension .java. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ జావాలో రాస్తే .java అనే ఎక్స్టెన్షన్తో ఇది సేవ్ అవుతుంది. లెట్ us క్రియేట్ ఏ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసాం అనుకోండి. అది ఎలా క్రియేట్ సేవ్ అవుతుందంటే x.java అనే ఫార్మాట్లో సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఏముంటుందంటే ఇట్ కంటైన్స్ ద జావా సోర్స్ కోడ్ స్టేట్మెంట్. అందులో జావా సోర్స్ కోడ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. నౌ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు కంపైల్ దిస్ జావా ప్రోగ్రామ్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి. ఇది ఎవరు చేస్తారంటే జావా కంపైలర్ ఫస్ట్ ఇది కంపైల్ చేయాలి అంటే ఇక్కడ జావా కంపైలర్ అనేది ఎంటర్ అవుతుంది. జావా కంపైలర్ దీన్ని ఏ విధంగా మారుస్తుందంటే డాట్ క్లాస్ ఫైల్గా మారుస్తుంది. అందులో డాట్ క్లాస్ ఫైల్లో మనకి ఏముంటుందంటే బైట్ కోడ్ ఉంటుంది. ఇందులో మొత్తం అంతా బైట్ కోడ్ ఫార్మాట్లో ఉంటుంది. వీ కెన్ సే దట్ దిస్ డాట్ క్లాస్ ఫైల్ కంటైన్స్ సోర్స్ కోడ్ ఈక్వలెంట్ టు బైట్ కోడ్. ఆ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో దానికి సరి సమానమైన అంటే ఈక్వలెంట్ బైట్ కోడ్ అనేది ఇందులో ఉంటుంది. ఓకేనా, డాట్ జావాలో మనకి సోర్స్ కోడ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, డాట్ క్లాస్ ఫైల్లో మనకి బైట్ కోడ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏదైతే బైట్ కోడ్ ఉందో డాట్ క్లాస్ ఫైల్లో ఆ బైట్ కోడ్ అనేది మైక్రో ప్రాసెసర్ కెన్ నాట్ అండర్స్టాండ్ దట్ బైట్ కోడ్ ఇన్స్ట్రక్టర్. ఇప్పుడు మనకి ప్రాసెసర్లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేసేది ఆ ప్రాసెసర్కి ఈ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అర్థం కావు. సో నైదర్ ఇట్ కెనాట్ ఎగ్జిక్యూట్ దెమ్, వాటిని అది ఎగ్జిక్యూట్ కూడా చేయలేదు. సో ఇలాంటి సినారియోస్లో బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎందుకు ఇప్పుడు మనం బైట్ కోడ్ ఇన్స్ట్రక్టర్లో ఎందుకు కన్వర్ట్ చేసామంటే జేవిఎం దేర్ ఆర్ ఫ్రమ్ జేవిఎం జావా వర్చువల్ మిషన్ అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది. దీస్ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అండర్స్టాండెడ్ బై జేవిఎం విచ్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ రిటర్న్ టు అండర్స్టాండ్ ద బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్. ఆ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అర్థం చేసుకోవడానికి జేవిఎం అనేది రిటర్న్ చేసాం, ఆ ప్రోగ్రామ్ రాసాము. అండ్ దట్ కన్వర్ట్స్ దెమ్ ఇంటూ ఎ మిషన్ కోడ్. ఆ బైట్ కోడ్స్ని జేవిఎం అనేది మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ జేవిఎం రోల్ ఏంటంటే ఈజ్ అ వెరీ క్రూషియల్. జేవిఎం రోల్ ఈజ్ అ వెరీ క్రూషియల్ ఇన్ ఎ వే దట్ ఇట్ హ్యాస్ టు బి ఫస్ట్ ఐడెంటిఫై ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ద ప్రాసెసర్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్. ఇప్పుడు ఏదైతే కంప్యూటర్ సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం యూజ్ చేస్తున్నారో ప్రాసెసర్ ఏం యూజ్ చేస్తున్నారు అనేది జేవిఎం ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి అదేవిధంగా ప్రాసెసర్కి తగ్గినట్టు ద బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఏ అండర్స్టాండబుల్ ఫార్మాట్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాసెసర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ పర్టికులర్ ప్రాసెసర్కి ఆపరేటింగ్ సిస్టమ్కి తగినట్టు ఇప్పుడు ఈ జేవిఎం ఆ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ని మిషన్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్గా మారుస్తుంది. దట్స్ వై జావా ఈజ్ అ ఇండిపెండెంట్. జావా అని మనం ఇండిపెండెంట్ అని కూడా చెప్పుకోవడానికి కారణం అదే. ఓకేనా, ఈ జేవిఎం అనేది ఇక్కడ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. దిస్ ఇస్ ద వే హౌ జావా వర్క్స్ ఇంటర్నలీ. జావా ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా ఇంటర్నల్గా వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి ఇంటర్నల్గా జేవిఎంలో కూడా మనకి వర్క్ చేసేది ఏంటంటే జావా ఇంటర్ప్రిటర్ అదేవిధంగా జిట్ కంపైలర్ అనేది జావా జేవిఎంలో మనకి వర్క్ అవుతుంది. ఆ జేవిఎం మనం ఇంటర్నల్గా డిస్కస్ చేసినప్పుడు మీకు వాట్ ఈజ్ ద జిట్ కంపైలర్, క్లాస్ లోడర్, ఇవన్నీ నేను మీకు డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం హౌ డస్ జావా వర్క్ అనేది చూద్దాం. ఇప్పుడు ఆఫ్టర్ ద డన్ అంటే జేవిఎం వర్క్ చేసి ఎప్పుడైతే మిషన్ కోడ్ లేకపోతే ఆబ్జెక్ట్ కోడ్ మనకి ఇస్తుందో ఆ మిషన్ కోడ్ ఆబ్జెక్ట్ కోడ్ని మనం యూస్ చేసుకొని మనం ఇంటర్నల్గా ఆ వర్క్ మన ఏదైతే ప్రాసెస్ మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ఎందుకోసం అయితే మనం ప్రోగ్రామ్ రాసామో ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద హౌ జావా వర్క్స్ ఇంటర్నల్లీ. ఓకేనా, ఐ హోప్ ఇట్స్ క్లియర్.
ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.